బుడ్డోని చూస్తే జీవితం ఎలా ఉండాలో తెలిసిపోతుంది. వాడంత బిజీగా ఎవడూ ఉండడు, అసలు ఖాళీ ఉండదు. ఆడికి నిమిషానికి ఒకసారి అలుగుతాడు, అంతలోనే నవ్వుకుంటూ దూకి ఎత్తుకోమంటాడు. తింగరోడు అనుకుంటాం, వాడికి తెలుసు రోజు అయిపోతోంది, రాత్రి అయితే అమ్మ పడుకోబెట్టేస్తుంది, ఈలోగా వీలైనంత బతికేయాలి. టైం లేదు, అలిగి కూర్చుంటే అది ఆగదు. అందుకేనేమో నిద్రలో కూడా యుద్ధాలు చేస్తుంటాడు. వాడికేమి విచక్షణ లేని వయసు, అన్నీ చెల్లుతాయి అనకు. జీవితానికి ఉందా విచక్షణ? వాళ్ళలాగే ఇష్టం వచ్చినట్లు పరిగెత్తదా? ఇవాళ రాత్రి పిలిచి రాజవుతావు అన్నారు, పొద్దున్నే పిలిచి 14 ఏళ్ళు అడవులకు పొమ్మన్నారు. రాముడి జీవితం ఆగిందా? నీ జీవితం అయినా అంతే. తుమ్మొచ్చినా తుఫాను వచ్చినా ఆగదు. ఏడుపొస్తే ఏడ్చేయి, అందులో మునిగిపోకు. కోపం వస్తే అరిచేయి కరిచేయి, ఆగిపోకు. చెప్పాడుగా, రోజు అయిపోతుంది, రాత్రి అయితే పడుకోవాలి, ఈలోగా బతికేయాలి. టైం లేదమ్మా, అస్సలు లేదు.